అందరికీ జై భీమ్. నా చేతిలో అన్నం గిన్నెనే అంబేద్కరవాద కవిత్వం శ్రీ నేతల ప్రతాప్ కుమార్ గారు రాసినటువంటి పుస్తకం. ఇందులో ఒక కవితని మీకోసం వినిపిస్తాను. ఆ విగ్రహాన్ని చూస్తుంటే అన్నం గిన్నెనే చూసినట్లుంటుంది. అన్నం గిన్నెలో ఎప్పుడు ఆ విగ్రహమే కనబడుతుంది. మెతుకు మెతుకు మీద ఆ పేరు మెరుస్తూనే ఉంటుంది. ఊరికి చివరన్న వాడలో నిలబడి వాడ ఊరయ్యే చూపుడు వేలు సందేశం ఏదో ఇస్తూ ఉంటుంది. ఆది ఆంధ్రుడే ఆఖరి జాతిగా ఎలా గెంటివేయబడ్డాడో ఆ విగ్రహం వివరిస్తూనే ఉంటుంది. నిద్రపోతూ ఉన్న జాతికి సుప్రభాత గీతం పాడడానికి రాత్రంతా మేలుకునే ఉంటుంది. ఎండలో నిలబడ్డ ఆ విగ్రహాన్ని చూస్తుంటే మా కడుపు మంట తీర్చడానికి విధించుకున్న శిక్ష అనిపిస్తుంది. వానజడిలో ఆ విగ్రహం తడుస్తూ ఉంటే అవమానాల బడిలో మా బతుకులు తడిసి ముద్దైన భయం గుర్తుకొస్తూనే ఉంటుంది. శిథిలమైన జీవితాలను శిల్పంగా మలిచిన ఆ శిల్పాన్ని చూసిన ప్రతిచారి తరతరాలుగా ఆకలితో కుంగిన పొట్ట నిండుగా మారుతున్నట్లు అనిపిస్తుంది. తడారిపోయిన ఎడారి గొంతులో దోసుడి నీళ్లు పోసినట్లుంటుంది. తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లాడు తిరిగి అమ్మఒడికి చేరినట్లు ఉంటుంది. కుప్పతట్టులో కనిపారేసిన పసికందుకు ఎవరో మహాతల్లి రొమ్మిచ్చి గుక్కుడి పాలిచ్చినట్లు ఉంటుంది. అసలు ఆ బొమ్మే అమ్మలా ఉంటుంది, అన్నం గిన్నెలా ఉంటుంది. బాబాసాహెబ్ త్యాగాన్ని కొనియాడుతూ నేతల ప్రతాప్ కుమార్ గారు రాశారు. అందరికీ జై భీమ్. థ్యాంక్ యూ.